Hello everyone, today question is which country is the host of Asian Rifle and Pistol Championship 2027? ఏషియన్ రైఫిల్ మరియు పిస్టల్ ఛాంపియన్షిప్ 2027కు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏదని అడుగుతున్నారు. ఒకసారి మనం కనుక ఆప్షన్స్ చూసినట్టయితే ఏలో చైనా అంటున్నారు, బిలో సౌత్ కొరియా అంటున్నారు, సిలో జపాన్ అంటున్నారు, డిలో ఇండియా అంటున్నారు. ఈ యొక్క 2027లో జరగబోయేటువంటి ఏషియన్ రైఫిల్ మరియు పిస్టల్కి ఆతిథ్యం ఇచ్చే దేశము ఇండియా. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ డి, ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఈ యొక్క ఈవెంట్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే 2028లో జరగబోయేటువంటి ఒలింపిక్స్కి ఈ యొక్క ఈవెంట్ నుంచి 8 మందికి అర్హత సాధించడానికి ఈ ఈవెంట్ అనేది ఉపయోగపడుతుంది. ఏదైతే షూటింగ్ వరల్డ్ కప్ నుంచి 12 మెంబర్స్ని ఎలాగైతే ఒలింపిక్స్ పంపిస్తారో వారికి అదనంగా 8 మందిని ఈ యొక్క ఈవెంట్ నుంచి పంపించడం జరుగుతుంది. అందువల్ల ఈవెంట్కి ఒక ప్రత్యేకత అనేది వచ్చినది. ఈ ఈవెంట్ ఏదైతే ఉందో ఈ ఈవెంట్ ఏప్రిల్ 21 నుంచి ఏప్రిల్ 30 వరకు 2027లో న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతుంది. సో ఈ యొక్క క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, ఇండియా. అయితే అప్కమింగ్ స్పోర్ట్స్ ఈవెంట్స్ ఇండియాలో ఏంటి అని ఒకసారి మనం చూసినట్టయితే 2026లో T20 వరల్డ్ కప్కి ఇండియా మరియు శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. మరియు ఏదైతే బ్యాడ్మింటన్ వరల్డ్ కప్ ఛాంపియన్ ఏదైతే ఉంటుందో BWF వరల్డ్ ఛాంపియన్షిప్ దానికి ఇండియా 2026లో ఆతిథ్యం ఇవ్వబోతుంది. మరియు 2030లో జరగబోయేటువంటి కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అహ్మదాబాద్ నగరం వరల్డ్ ఛాంపియన్షిప్ దానికి ఇండియా 2026లో ఆతిథ్యం ఇవ్వబోతుంది. మరియు 2030లో జరగబోయేటువంటి కామన్వెల్త్ గేమ్స్ ఏవైతే ఉంటాయో అహ్మదాబాద్ నగరంలో జరగబోతున్నాయి దానికి కూడా ఇండియానే ఆతిథ్యం ఇవ్వబోతుంది. మరియు 2031లో జరగబోయేటువంటి క్రికెట్ ఓడిఐ వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో దానికి ఇండియా మరియు బంగ్లాదేశ్ రెండు కూడా సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. అయితే ఇండియా ఇప్పటివరకు ఎన్ని కామన్వెల్త్ గేమ్స్కి ఆతిథ్యం ఇచ్చిందో ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ తెలిసినట్టయితే ఈ యొక్క ఆన్సర్ని మీరు కింద కామెంట్ సెక్షన్లో రాయండి.